ఈ దినమున ఈ వాక్య భాగంలో మనము 9వ వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం. Today we are going to meditate on 9th verse from the letter written to Galatians. ఈరోజు టీచర్స్ డే. We all are celebrating today as the Teachers' Day. బైబిల్ గ్రంథంలో యేసయ్య మంచి బోధకుడు అని పిలిచినప్పుడు నన్నేలా మంచి బోధకుడు అంటున్నారు, మంచి బోధకుడు దేవుడు తప్ప మరెవడు లేడు కదా అని ప్రశ్న వేస్తారు. When they call Jesus as a good teacher, then Jesus is asking them, and why are you calling me good? Because only God is good. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, ఎవరిని గురువులని పిలవద్దు, ఎవరిని తండ్రి అని పిలవద్దు, నీ తండ్రి ఒక్కడే, మీ గురువు ఒక్కడే. Therefore Jesus says in the Gospel according to Matthew, saying, there is only one Father and there is only one teacher. Don't call anyone as fathers and mere teachers. ఈనాడు బైబిల్ చదువుతున్న ప్రజలు కూడా బైబిల్లోని పరమార్థాన్ని తెలియక పేరులకు ఎగబడుతున్నటువంటి రోజులు, టైటిల్ కోసం ఆశపడుతున్నటువంటి బోధకులు కూడా భూమి మీద ఉన్నారు అనడంలో అబద్ధం లేదు. Today when we can see that there are many people who are reading the Bible and the scriptures just for the namesake and to get some titles as like teacher or some like fathers or some like popes and teacher and preachers etc. ఓకే, ఈ దినం మనం నేర్చుకుంటున్నటువంటి అంశము 9వ వచనం ఏమిటంటే, మీరు దేవుని ఎరిగిన వారే కానీ మరి విశేషముగా దేవుని చేత ఎరగబడినారా. Today's topic is you know God, but are you rather known by God? This is a question to you all. కాబట్టి దేవుని ప్రియులారా, నిజమైన బోధకుడు యేసు, నిజమైన టీచర్ ఆ దేవుడైతే నీవు దేవుని ఎరిగావా? దేవుని చేత విశేషముగా నీవు దేవుని బిడ్డవని ఎరగబడినావా? If Jesus is the true teacher, then do you know God and are you rather known by God? ఆ వచనము 9వ వచనము, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అని 2 ప్రశ్నలు వేస్తున్నాడు క్రీస్తు ప్రభు. In the letter written Galatians 4 chapter 9 verse, we can see that the Paul is saying that, but now after you have known God, or rather are known by God, how is it that you turn again to the weak and beggarly elements to which you desire again to be in bondage? ప్రియులారా, దేవుణ్ణి ఎరుగుట అనేటువంటి మొదటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. Dear friends, we shall meditate on the first topic, knowing God. ఈనాడు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే దేవుణ్ణి ఎరుగుటకు, ఎరిగిన వారుగా ఆయన ఆరాధించడానికి వచ్చాము. Today here we are seated because we know God and we are here to worship Him. దేవుని మాటలు అయిన బైబిల్ గ్రంథము దేవుని ఎరుగుట అని ఏమి చెబుతుంది? What does the Bible say about knowing God? యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. The Gospel according to John 1st chapter 10 to 13 verses. 10th chapter 27 verse. నా గొర్రెలు నా స్వరమును నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. My sheep hear my voice and I know them and they follow me. ఇది 2వ అంశానికి సంబంధించి దేవుని ఎరగడం. మొదటిది ఏంటంటే మనము దేవుని ఎరిగిన వారము. కాబట్టి దేవుని ఎరిగిన వారము అనడానికి ప్రాముఖ్యమైన మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 10 నుంచి 13 వరకు రాయబడిన మాటలు. Gospel according to John 1st chapter 10 to 13 verse. ఆయన లోకంలో ఉండెను, లోకమైన మూలంగా కలిగెను, కానీ లోకమైన తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయులకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వల్లైనను, శరీరేచ్ఛ వల్లైనను, మనుష్యేచ్ఛ వల్లైనను పుట్టిన వారు కాదు. He was in the world, and the world was made through him, and the world did not know him. He came to his own, and his own did not receive him. But as many as received him, to them he gave the right to become the children of God, to those who believe in his name, who are born not of blood, nor of the flesh, nor of the will of man, but of God. నిజమైన వెలుగు లోకములో ఉన్నది, లోకము మన మీద ప్రకాశించుచున్నది.
ఆ వెలుగు మన మీద ప్రకాశించును. The true light of God is reflecting on us. ఆ వెలుగు చేతనే వెలుగును చూడగలం. By this light only we can see the true light. కాబట్టి ఈ వెలుగును ఎరుగుటే యేసు ప్రభువుని ఎరుగుట. Therefore, knowing the true light is knowing Jesus. ఆయన మూలమున మనము పుట్టి ఉన్నామని, ఆయన మూలమున సమస్తము పొందుతున్నామని, మనం ఆయన సొంత జనులమని, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్ముట. Because we are born from Him, and because everything is from Him, and God has given His life for us, and we are reborn, and we are being given the spiritual birth through Him. లోకము అనేక ప్రజలతో మిళితమైన లోకమైనప్పటికీ కొందరు ఆయన ఎరిగిన వారుగా ఉన్నారు, ఎరగని వారెందరో ఉన్నారు. Even the world does not know Him. Some people know Him, and some others does not know Him. నీవు సమస్తం అనుగ్రహించిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు మరణించి లేచాడని నీవు నమ్మి విశ్వసించి ఆయన అంగీకరించాలి. If you believe that everything which belongs to you was given by God, then you need to believe Him and you need to accept Him. ఆయన అంగీకరించుట అనగా ఆయన పిల్లలుగా తిరిగి జన్మించుట. Accepting Him means getting the right to become the children of God. అనగా శరీరరీతిగా మనం జన్మించే జన్మ కాదు ఆయన బిడ్డగా జన్మించడం అంటే. It doesn't mean that we are born with the flesh. రక్తం వలన, శరీరం వలన, మానుషేచ్ఛ వలన కాక దేవుని అధికారం చేత దేవుని బిడ్డగా జన్మించుట. Nor by the will of flesh, nor by the will of man, but by the will of God we are born. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు నికోదేముతో ఈ మాటలు యేసు ప్రభువారు నేరుగా మాట్లాడుతున్నారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఆ. దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించింది శరీరంలో, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మీయనై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటుని విసురుదు. Jesus answered, Most assuredly I say to you, unless one is born of water and of the Spirit, he cannot enter the kingdom of God. That which is born of flesh is flesh, and that which is born of God is born of Spirit is of Spirit. But do not marvel that I say to you, you must be born again. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనకు నేరుగా ప్రశ్న, మీరు శారీరకంగా జన్మించారు, మీ శరీరం కనిపిస్తుంది. మీరు ఆత్మీయంగా జన్మించినారని లోకానికి దేవుని బిడ్డలుగా కనిపిస్తున్నారా? Here is the question to you all. We can see that you all are born of flesh, we can see here. But are you rather born by God? Is your spirit reborn? కనుక మీ ఇంట్లో ఉన్నవారు మీరు క్రైస్తవులుగా అనుకుంటే క్రైస్తవుల పేరు పరలోకం చేర్చదు కానీ తిరిగి జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి అనేది ఖచ్చితమైన దేవుని మాట. If you think you are born as Christians, that cannot get you to heaven, but you need to be born again to reach heaven. అదే బోధకుడుగా ఉన్నటువంటి ఒక టీచర్కు నువ్వు టీచర్ అయినావు కానీ నిజమైన టీచింగ్ ఏమిటో నీకు తెలియదు కనుక నీవు తిరిగి జన్మించాలని బోధకుడైన నికోదేముతో నిజమైన బోధకుడు యేసు మాట్లాడిన మాట. Jesus is saying to Nicodemus that one should be born again. Even though you are a teacher, but the teacher of teachers is saying to you that you must be born again to reach heaven. ఎందుకు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. This is because God loves the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. The Gospel of John 3rd chapter 16 verse. For God so loved the world that he gave his one and only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. నీవు నశించుట కొరకు కాదు యేసు ప్రభువు నిన్ను సృష్టించింది. God did not create you that you should be destroyed. నీ శరీరము నశించిన నీ ఆత్మ నిత్య జీవము చేరాలని. Even though your body may perish, but let your spirit be reaching God. నీవు రక్షించబడి ఆత్మ జన్మ ద్వారా నిత్య రాజ్యములో చేరాలని యేసు ప్రభువు నిన్ను నన్ను లోకములో ఉన్న మనల్ని ప్రేమిస్తున్నాడు. So that your soul can reach the heaven and to God. అందుకే యేసు ప్రభుల వారు 17వ అధ్యాయం 3వ వచనంలో యోహాను సువార్తలో ఆయన అంటాడు. That is why Jesus is saying in the Gospel of John 17 chapter 3rd verse. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. And this is eternal life, that they may know you, the only true God, and Jesus Christ whom you have sent. అర్థమైంది కదా? యేసు ప్రభువుని ఎరుగుటి, దేవుణ్ణి నిజంగా తెలుసుకుంటే,
తెలుసుకొని మనము నిత్య జీవం కొరకు తిరిగి జన్మించుటి, ఆ నిత్య జీవములో చేరుట, అదే పరలోక రాజ్యం. You have understood, right? Knowing Jesus is the true way to get to heaven. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తూ ఉంటున్నది. ఓకే, క్షమించండి, దేవుని యొక్క బిడ్డలకు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం అండి. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 10 కొంత ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఆ రోమీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు ఇస్తున్నాడు. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోను. The letter in Romans 10 chapter 10 verse. For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation. సమస్తము ఆయనదని, ఆయన మూలముగా శరీరం ఉన్నదని, మనం పొందుతున్న సమస్తము ఆయనదని, ఆయన ఎరిగి శరీరం మూలముగా కాక ఆత్మ మూలముగా జన్మించుట పరలోకానికి మార్గమని మనం ఎరిగి ఉండాలి. We know that everything is from, we need to know that everything is from Him and everything He has given us, so that and we need to live with the spirit but not with the flesh. కనుక ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయు, therefore the one which is born of spirit is spirit, శరీర మూలముగా జన్మించినది శరీరము అయ్యున్నదని గ్రహించాలి. and the one born of flesh is flesh. శరీరం మన్ను కనుక మన్నైపోతుంది, flesh becomes sand, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది, and the spirit reaches the God who has created it. ఆ తదుపరి తీర్పు ద్వారా నిత్యరాజ్యంలో దేవునితో నిత్యము నివాసం నిత్యరాజ్యంలో ఉంటుంది. Then by judgment one will be chosen to heaven and other will be going to hell. ఇప్పుడు మనందరికీ ప్రాముఖ్యమైన ప్రశ్న, and now here is the real question. నిజంగా మీరు దేవుని ఎరిగి ఉన్నారా? Do you really know God? మీరు రక్షింపబడినారా? Are you really saved? మీరు మారు మనసు పొందారా? Do you have change in your heart? నోటితో యేసును ప్రభువుని ఒప్పుకున్నారా? Do you accept Christ as your Savior? మారు మనసు పొంది రక్షణ పొందారా? Are you changed and got the salvation? ఆయన ఎరిగిన ప్రజలుగా జీవిస్తూ ఉన్నారా? Are you living as the one who know God? చాలా మంచిది. చాలా మంది పైకి మేము కూడా దేవుని ఎరిగాము, రక్షించబడినాము, 40 సంవత్సరాలు మా తాతలు పూర్వీకుల నుంచి కూడా మేము కూడా క్రైస్తవులమే, దేవుణ్ణి ఎరిగినామని చెప్పుకుంటూ ఉండవచ్చు. చాలా మంచిది. Many people say that we are from so long, we are Christians and we are by birth Christians. It is very good. కానీ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము 2వ భాగం ఇలాగ వివరిస్తుంది. But in the letter in Galatians 4 chapter 8 and 9 it is saying this one. మరి విశేషముగా దేవుని చేత నీవు ఎరగబడినావా? But being known by God is the very important thing. కనుక దేవుని ప్రియులారా, therefore my dear friends, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనము మనం చదివినట్లుగా నా గొర్రెలు నా స్వరము వింటాయి. as we have read in the Gospel of John, it says my sheep hear my voice, అవి నన్ను వెంబడిస్తాయి, they will follow me, వాటిని నేను నడిపిస్తాను అంటాడు. I will lead them. కనుక దేవుని ప్రియులారా, దేవుని చేత దేవునిని ఎరగడము ఒక అంశమైతే, therefore my friends, knowing God is one thing. దేవుడు తన బిడ్డగా నీవు తిరిగి జన్మించావని, తన బిడ్డగా జీవిస్తున్నావని దేవుడు నిన్నెరుగుట చాలా ప్రాముఖ్యం. But being known by God and living as His child is the main important thing. ఇక్కడున్న వారిలో చాలా మంది మనకు ఒకరికొకరు తెలుసు, కానీ చాలా మందిని దేవుడు తన బిడ్డలుగా ఎరగని వారుగా ఇంకా ఉన్నారని చెప్పడానికి చింతిస్తున్నాను. Many people here know them and we know them personally, but God says that I don't know them, and this is a very pity thing. దేవుడు అందుకే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు ఇలాగ రాస్తున్నటువంటి దేవుని మాటలు ఎందుకు అలాగ అంటున్నాడు గమనిస్తాం. దేవుణ్ణి ఎరిగిన వారమైతే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు మీరు అవిశ్వాసంతో చోటుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునికి చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునికి బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసంలో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయంలో విగ్రహాలతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉండును. కావున మీరు వారి మధ్య నుండి బయటపడి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టుకులని ప్రభు చెప్పుచున్నాడు. ఇక్కడ ఒకటే విషయం గమనించాలి,
లోకములో నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు ఆ యొక్క దైవికమైనటువంటి సంబంధం, అంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో సంబంధం ఉండదు. And the people living on the earth and people living with God don't have any equality in them. అనగా చెడుతో సంబంధం ఉండదు. They won't have anything with the evil things. దేవుడు ఎరిగిన వారు ఎలా ఉంటారో ఆదికాండము 18వ అధ్యాయము 17, 18, 19 వచనములో అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. The book of Genesis, God is saying how the people who know God will be. అబ్రహాము నిశ్చయంగా బలముగల గొప్ప జనమగు, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. చదవండమ్మా. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పింది, అతను కలగచేయనట్టు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాననేది. ఎందుకు అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అబ్రహాము ఎవరో దేవునికి తెలుసు. God is speaking about Abraham like this. But why is he speaking like this? Because God knows Abraham. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా వినేవాడు, తన పిల్లలకు కూడా చెప్పేవాడు అబ్రహాం. Abraham did whatever the Lord did and told whatever the Lord said to him, to his children. మనకు విదితమైన విషయము, ఇస్సాకును బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు ఆ కత్తిని లేపిన వేళ దేవుడు అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా, నీవు నాకు భయపడవాడవని, నా మాటను వినువాడవని నేను ఎరుగుదును, ఆగు అంటున్నాడు. When God said to Abraham to give his son Isaac as an offering, then when he lifted up his sword, then the angel of God said to him that, Abraham, do not put your hand on the child, because I know that you fear God. కనుక దేవునికి భయపడి జీవిస్తున్న తన బిడ్డలుగా బ్రతుకుతున్న వారిని దేవుడు ఎరిగిన వారు విశేషముగా అని చెప్పబడుతుంది. Therefore, those who fear God and those who obey Him are the people whom God knows. బైబిల్ ఇలా చెప్పడం లేదు. రోజు గుడికి వచ్చిన వారు, దశమ భాగములు ఇచ్చిన వారు, దేవునికి ఎక్కువగా పనిచేసిన వారు, దేవుని కొరకు అద్భుతాలు చేసిన వారని చెప్పడం లేదు బైబిల్. Bible is not saying that those who give money to the church, those who give their tithes, those who work for the Lord for the name's sake, and those who say that they are Christians. డబ్బున్న వాడు ఎవడైనా ఈ పని చేస్తాడు. Anyone who has money will do దయ్యాలు కూడా అద్భుతాలు చేస్తాయి. Even the devils do the same thing. జిమ్మికి చేయగలిగిన ఆశ్చర్యకారులు చేసిన భూతాలు, మంత్రశక్తులు కూడా ఉన్నాయి. Even the magicians can do this. కానీ దేవుని సత్యము ఆయన ఎరిగినదిగా ఉంటుంది, ఆయన మాటకు అనుకూలంగా ఉంటుంది. But the real truth behind this is that only the people whom the Lord knows is those who obey Him. అందుకే యేసు ప్రభువుల వారు నా గొర్రెలు నా స్వరం వింటాయి. Therefore Jesus is saying, my sheep hear my voice. అవి నన్ను ఎప్పుడు వెంబడిస్తాయి అని 10:27 యోహాను సువార్తలో అంటున్నాడు. And they follow me. This is in the Gospel of John. 28-29 వచనములో 10వ అధ్యాయం యోహాను సువార్తలో ఇలాగ రాయబడి ఉంది. In 28 and 29 verses of the John's Gospel we can see like this. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపు, ఎవడనూ వాటిని నా చేతుల నుండి అపహరించుడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. And I give them eternal life, and they shall never perish, neither shall anyone snatch them out of my hand. My Father who has given them to me is greater than all, and no one is able to snatch them out of my Father's hand. దేవుడు మన ఎరుగుటలో ఎంత గొప్ప ఆశీర్వాదము, వాగ్దానం ఇక్కడ ఇమిడి ఉన్నది. There is a blessing by being known by God. ఆయన చేతిలో నుండి ఆయన బిడ్డలను ఎవడు దొంగిలింపలేడు. None can snatch them out of His hand. ఆయన వాటికి నిత్య జీవం ఇచ్చినాడు. He has given them eternal life. ఆయన వాటిని నడిపిస్తాడు. He will lead them. ఆయన వాటిని కాపాడుతాడు. He will save them. ఆయన వాటిని కొనసాగింపజేస్తాడు. He will be keeping them. అదే మాట గలతీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు 4వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇలాగ రాస్తున్నాడు. In the letter in Galatians 4 chapter 8 and 9 verses, here it is Paul says this thing. మనము దేవుని ఎరుగుట కాదు, దేవుడు మనల్ని ఎరిగి ఆయన మన యందు ఆనందించుట, ఆయన తృప్తి కలిగి ఉండుట మన రక్షణలోని భాగ్యం. Not that we know God is equal to be known by God. That is, it is the salvation when we are known by God. దాని ప్రతి ఫలము ఇంకా కాస్త లోతుగా మనం చూసినట్లయితే, when we look at the reward a bit more deeply, కీర్తనకారుడు మొదటి కీర్తన 5-6 వచనాల్లో ఇలాగ రాస్తున్నాడు. In first Samuel we can see these things.
మొదటి కీర్తన 5-6 వచనాలు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపమును తెలియదు. నీతిమంతుల మార్గం ఎక్కువకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. Therefore the ungodly shall not stand in the judgment, nor sinners in the congregation of the righteous. For the Lord knows the way of the righteous, but the way of the ungodly shall perish. దేవుని సంబంధంలో లోకములో దేవునితో నిలబడి కంటిన్యూగా ఉండలేరు. Those who don't know God can't be with the Lord. చాలా మంది క్రైస్తవులుగా ఈ సంఘానికి వచ్చి దేవుని వదిలిపెట్టి ఈనాడు లోకంలో తిరుగుతున్నవాడు మనకు నిదర్శనంగా ఉదాహరణగా ఉన్నారు. Many people who are of the church left God and going up and went out of this church. దేవుని చేతిలో రక్షణ పొందిన వారిని దేవుడు రక్షిస్తాడు. Those who will receive the salvation by the hand of the Lord. వారికి రక్షించబడిన వాడు తల వంచి లోబడతాడు. Whoever is saved will be obeying him. మనుషుల కార్యాలకు లోబడి దేవుని వదిలి లోకానికి వెళ్ళడు. But he will not obey the people and leave the church and go into the world. అందుకే నీతిమంతులను దేవుడు ఎరిగి ఉన్నాడు. Therefore God knows the righteous ones. అనగా తన బిడ్డలు నీతిమంతులు. That means his children are righteous. నీతిమంతుల సభలో దుష్టులు నిలవరు. It means that evil people won't be in the way of righteousness. నీతిమంతుల సభలో పాపులు ఉండరు. In the way of righteousness there won't be any ungodly. అది దేవుని నీతికి ఆధారం. It is the way of the righteousness. 4వ కీర్తన మొదటి చరణంలో దావీదు ఆ కీర్తన ద్వారా ఇలాగ మాట్లాడుతున్నాడు. In 4th and 1st verse we can see this. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విషాదత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. గమనించండి, దేవుని నీతికి ఆధారమని గ్రహించిన విశ్వాసి ఆయన నీతి మీద ఆధారపడతాడు. Hear me when I call, O God of my righteousness. You have relieved me in my distress. Have mercy on me and hear my prayer. This is said by David. And whoever is of the Lord will obey him and will be righteous according to the Lord. దేవుడు తన నీతిని బట్టి తాను పడిన గుంటలో నుంచి కానీ తనకున్న బలహీనతలో నుంచి కానీ తన నీతికి ఆధారముగా ఉన్న దేవుని వైపు చూసినప్పుడు రక్షిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు. When the righteous cry out, God will save him from the distresses they are going through in the deep mires and also the deep thoughts of evil thoughts of them. దుష్టులు దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు, దేవుని ఎరగని వారిగా ఉంటారు. Ungodly will be cursed by the Lord. ఎరిగి ఎరగనట్టుగా జీవిస్తున్న క్రైస్తవులు కూడా దుష్టుని సంబంధులేని దీని యొక్క అర్థం. They will be looking as if they know God, but they are actually unknown by God. కనుక దేవుని ప్రియులారా, Therefore, dear friends, ఈ ఉదయకాల ధ్యానంలో today in this morning, this నీవు topic, దేవుని ఎరిగినావని అనుకుంటున్న వేళ you think you know God. దేవుడు నిన్ను తన బిడ్డగా ఎరిగి ఉండాలి అనేది గుర్తించాలి. God should know you and accept you as his నీవు child. సంచరిస్తున్న ప్రతి చోట, Wherever you go, నీవు పని చేస్తున్న ప్రతి కార్యంలో, whatever you work, నీవు ఖర్చు చేస్తున్న ప్రతి ఖర్చులో, whatever you are నీ spending, సమస్త జీవితంలో in everything of your life, దేవుడు నిన్ను చూస్తున్నాడని, God is watching you. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడని, And God is not ఆయనకు knowing you. భయపడి, You need to fear him. ఆయన మాటకు లోబడి, You need to obey ఆయన him. చిత్తానుసారంగా జీవించుట. Living according to his will. ఇంకొక విషయం గమనించాలి. 3వ అంశంగా మనం ధ్యానం చేస్తే, మనం చేస్తున్నటువంటి పనుల వల్ల మనం రక్షించబడినామని చెప్పుకోవడం కాదు, దేవుని వాక్యం ఇలా వివరిస్తూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనం ఇలాగ వివరిస్తుంది. The third thing it says that not by our deeds but the deeds of God we are receiving salvation. In the letter of Ephesians 2nd chapter 8 and 9 verses we can see this. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. For you have been saved through faith, and that not of yourselves. It is the gift of God, not of us, lest anyone should boast. అనగా మనం చేస్తున్న కార్యాలను బట్టి మన రక్షణ ఉన్నది అని అనుకోవడం పొరపాటుగా కొన్నిసార్లు మనకు ఎదురవుతుంది. It is a wrong thing by thinking that our deeds are giving us salvation. మన మంచి క్రియలు దేవుని ముందు మురికి గుడ్డలు అనేటువంటి అంశాన్ని యెషయా ప్రవక్త చాలా చక్కగా వివరిస్తున్నటువంటి సత్యాన్ని మనం చూడగలం. In the book of Isaiah we can see that our righteous deeds are like filthy rags. 64వ అధ్యాయము 6వ వచనము. In 64th chapter 6th verse of Isaiah we can see this. 64వ వచనం. 64th chapter 6th verse. మేమందరము అపవిత్రమైన వంటివారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె రాయను. మేమందరము ఆకు వలె వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయేది.
But we all are like unclean thing, and all our righteousness are like filthy rags. We all fade as a leaf, and our iniquities like the wind. కనుక దేవుని ప్రియులారా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా కాంట్రవర్సీ అలా కనబడుతుంది, కానీ అట్లా వ్యతిరేకం కాదు, చాలా విషదపరిచి ప్రబోధం మనకు చేస్తుంది. Sometimes we feel that the Bible is contradicting itself. ఈ వాక్యం చూస్తే మీకు వ్యతిరేకంగా ఉందేమో అనిపిస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. When you see the letter written by James 2nd chapter 26th verse, we can see that we think that it is contradicting it. జ్ఞానం లేని శరీరం ఎలా కుదురుతుందో అలాగే క్రియలు లేని విశ్వాసము కుదురుతుంది. For as the body without the spirit is dead, so faith without works is dead also. ఇక్కడ మనకు వ్యతిరేక దిశలో క్రియలు కాదు అని ఒక ప్రక్క మురికి గుడ్డలో మన క్రియల వల్ల మన రక్షణ లేదని క్లియర్గా బైబిల్ బోధిస్తుంటే, యాకోబు పత్రిక చాలా స్పష్టంగా చెబుతుంది క్రియలు లేని విశ్వాసం మృతం. In the book of Isaiah we can see that our righteous deeds are like filthy rags, but in the letter written to James we can see that faith without deeds is also dead. 23-24వ వచనం కూడా మనం చదివినట్లయితే, while reading 23rd and 24th verses we can see this. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుల విశ్వాసం వలన మాత్రం కాక క్రియల వలనను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వల్ల గ్రహించింది. And the scripture was fulfilled which says, Abraham believed God and it was counted to him for righteousness, and he was called the friend of God. You see then that a man is justified by works and not by faith only. విన్నారా? క్రియలు లేకుండా ఎవడు నీతిమంతుడని తీర్చబడనో వాడు ధన్యుడని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. It also says that the people who have deeds are also righteous. అనగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. It means that Abraham believed God and it was counted to him as righteousness. దేవుని నమ్ముట నీతికి పునాది. It is the seed believing God. కానీ దేవుని మాట అయిన బైబిల్ గ్రంథం చక్కగా వివరిస్తుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, and the Bible is saying in the book of Revelation 14 chapter 13th verse, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి కృత్యములు సంపాదన అంతా కూడా మన వెంట ఏమి రాదు, కానీ మనం చనిపోయినప్పుడు మన వెంట వచ్చేది తీర్పు కొరకు మనం భూమి మీద జీవించినటువంటి క్రియలు మాత్రమేనని. Our possessions won't follow us to heaven, but only the deeds which we have done will follow us there. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడు. Then I heard a voice from heaven saying to me, Write, blessed are the dead who die in the Lord from now on. Yes, says the Spirit, that they may rest from the labors and their works follow them. ఈ సంక్లిష్టమైనటువంటి పరమార్థాన్ని క్లుప్తంగా వివరిస్తూ ప్రసంగి గ్రంథంలో సొలొమోను తన ప్రసంగి జ్ఞానంతో రాస్తున్నటువంటి మాటలు, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, అలాగే 12వ అధ్యాయం 13, 14 వచనములో దాని వివరణ ఇస్తున్నాడు. ఏ క్రియలు చేయాలి, ఏ క్రియలు దేవునికి అవసరము, ఏది అర్థము, ఏది అర్థముతో ఉన్నదని మాట్లాడుతున్నాడు. This thing is explained by Solomon in the book of Ecclesiastes in the 1st chapter 2nd verse. What shall be done and what is the vain thing and what are the things which follow us? వ్యర్థం వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు. వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థమే. 12వ అధ్యాయము 13, 14 వచనం. Vanity, vanity, says the preacher. Vanity of vanities, all these vanities, says the preacher. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెచ్చును. In 12th chapter 13 and 14 verses we can see this. Let us hear the conclusion of the whole matter. Fear God and keep His commandments, for this is man's all. For God will bring every work into judgment, including every secret thing, whether good or evil. విన్నారు కదా, భూమి మీద మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏదో పని చేస్తానే ఉంటాం.
You have heard, right? We will do everything from our birth to the death of our life. చేత కాకపోయినా మంచం మీద ఉండి మన బుర్ర ద్వారా అనేక ఆలోచనలు క్రియలు మన హృదయంలో మన మనసుతో ఆలోచిస్తూ ఉంటాం. Even though it is unfitting for us, we will try to think with our head, with our brain, even though we are on our beds. ఎందుకంటే దేవుడు జీవం ఉంచినంత వరకు మనం ఏదో క్రియ చేస్తూనే ఉంటాము తలంపుల్లో ఆలోచనల ద్వారా. Because from our birth, God has given us this thing, and we will think with our minds anything. అయితే గమనించాలి, ఇక్కడ Here we need to see this. మంచివి చెడువి కూడా ఉన్నాయి. There are good things and evil things. మంచివి దైవ సంబంధమైనవి, Good things belong to God, చెడువి లోక సంబంధమైనవి. and evil things belong to the చెడు world. క్రియలు నాశనము, Evil things bring us చెడు destruction. క్రియలు తీర్పులోకి తెస్తాయి. They will bring us into judgment. మంచి క్రియలు దేవుని రాజ్యముకు చేరుస్తాయి. Good things will take us to అనగా God. ఎవరిష్టం వచ్చిన పని వారు చేయడం దేవుడు ఎరిగినటువంటి క్రైస్తవ్యం కాదు. It means that whatever we do, anything we do doesn't belong to God. This is not Christianity. గత వారం క్రితం మనం నేర్చుకున్నటువంటి మాటలో ఎఫెసీయులకు రాసిన అపోస్తలుల పౌలు 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయుటకే ఆయన చేసిన చేతి పని అయి ఉన్నామని పౌలు గారు చెప్తున్నాడు. In the last before we have seen that in the letter of Ephesians, Paul says that we are here to do the things which are given to us by God, which are beforehand given to us by God. గమనించండి, ఇంకా ఇక్కడ దేవుని క్రియలు విస్తారంగా చేస్తూ దేవుని బిడ్డలమైన లోకములో ముద్ర వేయబడి ప్రజల చేత గొప్ప దైవజనులు అనబడిన వారితో దేవుని గ్రంథములో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. Showing that we are doing the things of God and being in everyone's eyes as the child of God. And what does the Bible say about these things? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7 నుంచి 10 వరకు రాయబడినటువంటి మాటలు చదువుకుందాం. The Gospel of Matthew 3rd chapter 7 to 10 verse we shall see this. అతడు పరిసయ్యులలోను సద్దకాయులలోను అనేకులు బాప్తిస్మం పొందుకొచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకునేందుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించింది. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లల్ని పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. But when he saw many of the Pharisees and Sadducees coming to his baptism, he said to them, "Brood of vipers, who warned you to flee from the wrath to come? Therefore be fruitful, bear fruits worthy of repentance, and do not think, saying yourselves, we have Abraham as our father. For I say to you that God is able to raise up children to Abraham from these stones. And even now the axe is laid at the root of the trees. Therefore every tree that does not bear good fruit is cut down and thrown into the fire." గమనించండి, మంచి ఫలములు ఫలించిన చెట్టు నీతి ఫలములు, మంచి ఫలములు ఫలించని కాని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్పారు. Therefore every good tree which bears good fruit every good tree bears good fruit, and every bad tree is being cut down and thrown into the fire. ఆ చెట్టుకు నిదర్శనము నీ జీవితమే. The tree is your life. నీవు మంచి ఫలములు ఫలించావా? Are you bearing good fruits? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటున్నాడు యోహాను భక్తుడు. Bear the fruits in accordance with your repentance. క్రైస్తవ జీవితం గురించి ప్రభు కూడా అంటూ ఉన్నాడు, వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు అని. God is saying that one can be known by their deeds. మీ క్రియల వల్ల మీరెవరో తెలిసిపోతుంది. One can know by your deeds who you are. మీ అలవాట్లు మీరు దేవుని బిడ్డలా కారా ముద్ర వేస్తుంది. Your habits say that whether you belong to మీ God or వేషధారణ, మీ గమనము, మీ ఖర్చు, మీ సంపాదన దేవుని బిడ్డలా కారా బోధిస్తుంది. your deeds like spending the things and doing works reveals whether you are with you. అయితే ఇక్కడ కూడా ప్రమాదం ఉన్నది. Here also there is something which is dangerous. గొర్రెల చర్మము కప్పుకున్న తోడేళ్ళు వంటి వారు కూడా క్రైస్తవులు భూమి మీద ఉన్నారు. Some people who have worn sheep wool but they are really wolves. మత్తయి సువార్త 7వ అధ్యాయం 18 నుంచి 26 వరకు ఈ మాటలు చక్కగా వ్రాయబడ్డాయి. The Gospel of Matthew 7 chapter 18 to 26 verse, here you can see this. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకోదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వారును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమంత అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను,
అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి కొండని వారితో చెప్పుదురు. కాబట్టి ఈ నా మాటలు విని వారు చొప్పున చేయి ప్రతి వాడును బండమేడ తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. A good tree cannot bear bad fruit, nor can a bad tree bear good fruit. Every tree that does not bear good fruit is cut down and thrown into the fire. Therefore, by their fruits you will know them. Not everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. Many will say to me in that day, Lord, Lord, have we not prophesied in your name, cast out demons in your name, and done many wonders in your name? And then I will declare to them, I never knew you. Depart from me, you who practice lawlessness. Therefore, whoever hears these sayings of mine and does them is like a wise man who has built his house on the rock. And the rain descended on the floods and came, and the winds blew and wet that house, and it did not fall, for it was founded on the rock. But everyone who hears these sayings of men and does not do them will be like a foolish man who built his house on the sand. విన్నారా? బుద్ధిమంతులు, బుద్ధి లేని వారు. Did you hear? The people who have wisdom and who doesn't have wisdom. క్రైస్తవులుగా పేరు పెట్టుకొని దేవుని వాక్యానుసారంగా ఆయన మాటకు లోబడకుండా జీవించిన వారు బుద్ధి లేని వారు. Having the name as Christians but does not obey, those who does not obey God are the foolish people. ఇక్కడ ఉన్న ప్రమాదం ఏమిటంటే, And the danger here is, దేవుని నామమున నీవు అద్భుతాలు చేయవచ్చు, you may do miracles in the name of God, దయ్యములను వెలగొట్టవచ్చు, and remove the demons from ప్రార్థనలు చేయవచ్చు, may do prayers, ప్రవచనములు and చెప్పవచ్చు, may prophesy, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించవచ్చు. bring many people to God. కానీ దేవుడు ఒక రోజున నేనెవరో నేను ఎరగననేటువంటి ప్రమాదం నీకు ఎదురుగా వచ్చే ప్రమాదం ఉన్నది. One day there may be a day when God will say to you, I don't know you. ఎందుకే దేవుణ్ణి నీవు ఎరిగావు కానీ దేవుడు నిన్ను తన బిడ్డగా ఎరగలేదు. Because you know God but God doesn't know you. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారంగా నీవు ఆయన మాట ప్రకారంగా చేయలేదు. Because you didn't do anything according to నీ His ఇష్టం will. వచ్చినట్టు చేశావు. You have done everything according to కనుక His will. ప్రార్థన చేసినా, Therefore, if you pray, పాట పాడినా, even you sing, సాక్ష్యం చెప్పినా, if you share testimonies, దేవుని పని కొరకు వాడబడినా, even though you work for the Lord, ఆయనను అడిగి ask Him ఆయన చిత్తానుసారంగా, if it is His will, ఆయన వాక్యానుసారంగా if it is the His బుద్ధిమంతుని word. పోలిన క్రైస్తవుడిగా జీవించాల్సిన అవసరం దేవుడు ఎరిగినటువంటి క్రైస్తవుడికి ఎంతైనా అవసరమని దేవుని వాక్యం బోధిస్తుంది. Being a wise Christian according to His word is very important thing. దేవుని ఎరిగి ఉన్నామని మనం చెప్పుకుంటే సరిపోదు. You say that it's not enough that you know God. దేవుడు నిన్ను ఎరిగినట్లుగా ఆయన మాట ప్రకారం ప్రతి పని చేసే క్రైస్తవుడుగానే ఉండాలి. But doing the things which shows that you are known by God is very important thing. అందుకే ఏమంటాడు? అక్రమము చేయువారు Therefore, the evil ones, నా యొద్ద నుండి తొలగిపోండి, get away from me. మీరెవరో నాకు I తెలియదు don't know you. అనగా It means దేవుని మాట ప్రకారం చేయని ప్రతి పని కూడా people who do not follow the word of God, అది అక్రమమైనది, it is lawlessness. దేవునికి ఇష్టం లేనిది, It is not pleasing to దేవుడు God. ఎరిగింది కాదు. It is not the thing నీ God knows. ఇచ్చతో, It is your will. నీ సొంత మనసుతో, It is your own. నీ ప్రేరణతో, It is your నీకు mind. ఉంది కనుక Because you have, చూపించుకోవాలని, so that you can show ఎవరో people, మెచ్చుకోవాలని, so that everyone can ఏదో see you. నాకు ఒరిగిపోతుందని Because you have something. నీకు నీవే చేస్తున్న పని you are doing this on your own. దేవుడు నిన్ను ఎరగనని నీతో మాట్లాడడానికి పునాదిగా ఉంటుంది. It is the seed which shows that God doesn't know you. కనుక ఈ నాటి నుంచి Therefore, from today, దేవుని ఎరిగిన బిడ్డలు the people who know God దేవుడు నిన్ను ఎరిగినట్లుగా జీవించాలంటే live as the Lord knows you. దేవుని మాట ప్రకారం పనిచేసే బుద్ధిమంతుని పోలిన వారిగా మనం ఉండాలి అని To work as the Lord knows you. దేవుడు మనకు ప్రేరణనిచ్చి హెచ్చరిస్తూ ఉన్నాడు. God is saying to you. కనుక దేవుని ప్రియులరా, Therefore, my dear friends, ఈనాటి అంశం today's topic, నిజమైన బోధకుడుగా ఉన్న యేసయ్య the true teacher Jesus Christ, నీకు చెబుతున్న విషయం. He is saying to you, నీవు నిజమైన బోధకుని ఎరిగితే సరిపోదు, it is not enough that you know the true teacher, ఆయన నిన్ను తన బిడ్డగా గుర్తించాలి. but He should recognize you as his child. అది నీ క్రియ వల్ల కాదు, This is not by your నీ deeds, సొంత ఆలోచన వల్ల వచ్చిన పని కాదు. not by your own mind. క్రియ వల్ల కాకపోయినా It may not be from your deeds. విశ్వాసికి తగిన క్రియలు నీవు కలిగి ఉండాలని, If you bear fruit according to your faith, క్రియలు లేని విశ్వాసం మృతమైనదని, the deeds which are without faith is the faith without deeds is అనగా dead. భూమి మీద బ్రతుకుతున్న మన విశ్వాస జీవితం అంతా దేవుని మాట ప్రకారం జరిగే క్రియలకు
మనము తల వంచి ఎప్పుడు కూడా ఆయన చిత్తానుసారంగా పని చేయాలని మాట్లాడుతున్న దేవుని ప్రేమ. Therefore, whatever we do, it means that we need to do everything according to the will of God. This is the word of God. ఈ మూడు విషయాలు These three things మనం పరీక్షించుకొని we need to test ourselves. సిద్ధపడి We need to prepare ఈ ourselves. రాకడ దినాల్లో We need in these final భూకంపాలు days, భూకంపాలు the earthquakes, వరదలు the కరోనా, floods, the COVID, కరువులు the famines, యుద్ధాలు the battles, wars, అననుకూలమైన పరిస్థితులు the unsatisfying or మనుషులు కలిసి జీవించలేని పరిస్థితులు దేవుడు ఎలా చేస్తుండగా men cannot live with each other. ఇది దేవుని తీర్పుకు నాంది. This is the judgment of God. దేవుని ఉగ్రతకు గుర్తు. It is showing the judgment of God. ఎకనైనా మారు మనసు పొందిన బిడ్డలుగా At least now we as the children of God మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. bear fruit worthy of repentance. మంచి ఫలములు ఫలించి Bear good fruit నిత్య రాజ్యమును చేరి and reach heaven జీవ వృక్ష ఫలములు భుజిస్తూ and eat the fruit of the tree of నిత్య life జీవములో ఉండుటకై and to be in the eternal life. మనము నశించుటకు కాక We shall not perish. మనము రక్షించబడి We shall be having నిత్య జీవములో salvation. చేరుటకి So to reach the eternal life, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి God has loved the whole world. లోకములో ఉన్న నిన్ను In the one who are నీ in the world కుటుంబమును and your family నీకున్న సమస్తమును and everything you own, నిన్ను ప్రేమించి God loved ఈ you రోజు వరకు till today. సజీవుల లెక్కలో ఉంచాడు. He has made you to live. ఆయన ప్రేమను His love, కాలరాసి don't take it నిత్య away. జీవమును పోగొట్టుకోకు. Don't live the eternal life. దేవుని ఎరిగినారని మోసపోకు. Don't think that you దేవుడు know God, ఎరుగునట్లుగా so that God knows you నీ క్రియల ద్వారా by your deeds. దేవా Ask God. నీ మాట ప్రకారం God according to నీ your మహిమ కొరకు according to నీవు your ముందుగా నిర్ణయించిన the things which you have ఆ placed in నీతి mind, క్రియలు those deeds, జీవించుటకు so that I can నా live. నీతికి ఆధారముగు దేవా The one who is నీ మహిమ కొరకు right, జీవిస్తానని I will live according to you. ఒక తీర్మానం తీసుకుందాం. Take a promise ప్రభు now. బల్ల చెంతకు వస్తున్న వేళ Now while you are coming to the మనల్ని Lord, పరీక్షించుకుందాం. now press yourself according to ప్రభువుకు the table. లోబడదాం. Obey God. నీవు దేవుని ఎరుగుట రక్షణ కాదు, Knowing God doesn't give you దేవుడు salvation, నిన్ను తన బిడ్డగా ఎరుగుట రక్షణ. but being known by God is the salvation. ఈ రెండిటి మధ్యలో నీవు జీవిస్తున్న క్రియలు లోకానికి దేవుని బిడ్డగా ఆయన కార్యాలు చేస్తూ బ్రతుకుటకు ఆదర్శంగా ఉంటాయి. Then the things which you do are the things which say that whether you are known by God. ఒక క్రైస్తవ బిడ్డగా As a Christian, నీవు నీ కుటుంబం you and your ఈ family, మూడు ప్రాముఖ్యమైన విషయాలు if these three things, గుర్తిస్తూ if you know these things, గమనిస్తూ and if you see these ప్రభు things, ఆయన కొరకు ఒక వాగ్దానంతో కూడిన తీర్మానం తీసుకో. and if you take a promise according to the will of ఆయన God, బల్ల చెంతకు and come to the table of the పాపములు Lord, పట్టుకొని విడిచిపెట్టి accepting your sins, దేవుని మహిమ కొరకు అంకితం చేయబడి and giving yourself to the Lord, ఒప్పుకోలుతో and with ప్రభు acceptance, బల్ల చెంతకు రావాలని come to the table of the Lord. దేవుని ప్రేమను బట్టి With the love of God, దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. God is calling you, లోపడనోళ్ళని వారి వైపు and the people who do not rise దినమెల్లా up to తన Him, చేతులు చాచి God is stretching out His hands ఆహ్వానిస్తున్న దేవుని ప్రేమను and calling out to them and asking స్వాగతించి them, and asking them to come in ఆయన దగ్గరికి రా. and come to Him. ప్రభు నిన్ను నన్ను దీవించునుగా. May the Lord bless you all.